ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం బిగ్ బాస్ ఫ్రైడే ఎపిసోడ్ విషయంగా వస్తే, అమ్మా హేటర్ బాబాయ్, ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా సంజన తమ దొంగతనాల పరంపర కొనసాగింది. ఏంటి సంజన, నేను పార్ట్ టైం దొంగతనం చేసి నువ్వేం బిగ్ బాస్ హౌస్ వచ్చావా? నాకు అదే డౌట్ వస్తుంది. జాగ్రత్త, నువ్వు ఇన్ని దొంగతనాలు ఇంకా కానీ రిపీట్ అయినా పోలీసులు నువ్వు బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చినట్టు కాపు కాచుకుంటారు. నువ్వు దొంగతనం చేస్తావని చెప్పి కేసులన్నీ వేసేస్తారు. స్టోర్ రూమ్ లో గుడ్లు పంపిస్తే తినేయడం ఏంటి? ఏంటి నువ్వేమైనా దొంగతనంగా రికార్డ్ చేయాలనుకుంటున్నావా బిగ్ బాస్ హౌస్ లో? ఓకే, ఇన్ని సీజన్ లో చూసుకుంటే బిగ్ బాస్ 9 లోని అత్యంత దొంగతనం చేసిన కంటెస్టెంట్ సంజన అని ఏమన్నా నీకు అవార్డు ఇస్తానండి? ఇదంటే ఇప్పుడు మాస్ మ్యాన్ తింటుంటే ఈ సంజన పోరుండి వచ్చి, ఏమండి గుడ్లు పోయి మీకు ఎవరి మీద డౌట్ ఉందంటే మాస్ మ్యాన్ తెలియదు నాకు నీ మీదే డౌట్ అని అంటాడు. ఇది కరెక్ట్. ఇది అయిన తర్వాత అమ్మో ఇక్కడ నుంచి ఎపిసోడ్ కొంచెం చాలా రసోత్తరంగా సాగిందనమాట. రెయిన్ డాన్స్ టాస్క్ ని ఏదో పెట్టాడు బిగ్ బాస్. ఆ రెయిన్ ఒకరేమొచ్చి ఎవరైతే అసలు వచ్చినప్పుడు ఎవరైతే బెల్ పట్టుకుంటారో రెయిన్ డాన్స్ కి వెళ్తారు. రెయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు ఒక పోల్ ని మన రీతు, సోల్జర్ పవన్ కళ్యాణ్, తర్వాత ఇమాన్యువల్, నెక్స్ట్ రాము పట్టుకుంటారు. వీళ్ళు నలుగురు పట్టుకున్నప్పుడు ఫస్ట్ డీమాన్ పవన్ వచ్చి డాన్స్ చేస్తాడు. డాన్స్ చేసినప్పుడు బాగానే డాన్స్ చేసి కాల్ కలిపాడు. కలిపిన తర్వాత ఎవరిని తీసేయాలనుకుంటున్నాం అంటే సోల్జర్ పవన్ తీసేద్దాం ఫిక్స్ అయిపోయాడు. ఇలా అందరినీ తీసేస్తుండగా లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో రామురాజుడు కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. రామురాజుడు కెప్టెన్ అయిన తర్వాత ఈ రీతు, ఈ డీమాన్ పవన్, ఈ సోల్జర్ పవన్, ఈ ముగ్గురు వాళ్ళ జీవితాన్ని ఎవరో నాశనం చేసి అడిగారు. ఇంకా ఈ రీతు, అమ్మో కళ్యాణ్ నేనేం చేశాను కళ్యాణ్, నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేదు కళ్యాణ్ అంటే, ఈ కళ్యాణ్ నన్ను మోసం చేసావు, నన్ను హట్టు చేసావు, నేను హట్ అయ్యాను, నేను బొంగమూట పెట్టుకు. ఏంటి ఇది బిగ్ బాస్ షోవా లేకపోతే ఇది ప్రేమ పావురాలా? ముగ్గురు కలిసి ఒకడేమో వాడి కేర్ చేయొద్దు, వాడు ఇలాగే చిత్ర వేషాలన్నీ వేస్తాడు. ఏంటిది అందరూ చూస్తాం. సుమన్ అన్న అందరూ హరీష్ అయితే ఈ లోకమేటి, ఈ కోలేటి, ఈ చేత్తం తీసుకోవడమే అని ఉన్నాడు హరీష్. ఈ రీతుని తొందరగా తీసేయండి బాబు, కొంచెం మాకు కంటెంట్ దొరుకుద్ది. ప్రేమ పౌరాలు మేము చూస్తాం చిన్నప్పుడే, నిక్కర్లు వేసుకునే వయసులోనే. మాకు మళ్ళీ కొత్త ప్రేమ పౌరాలు వద్దు దయచేసి. ఇంతతో ఎపిసోడ్ అయిపోయింది. నా తెలిసి సాటర్డే ఈ రోజు రీతుకి, పవన్ కళ్యాణ్కి, సంజనాకి గట్టిగా నాగమం కొడతారనిపిస్తుంది. థ్యాంక్స్.